Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the general essay. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం ఫ్రైడే కదమ్మా. సో ఫ్రైడే మనకున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి, దట్ ఈస్ ద జనరల్ ఎస్ఐ. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద క్వశ్చన్ ఆఫ్ ది డే. సో ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఇన్ షిఫ్టింగ్ ద వరల్డ్ ఆఫ్ బైలాటరలిజం, మల్టీలాటరలిజం ఈజ్ అన్అవాయిడబుల్ ఫర్ ద గ్లోబల్ సస్టైనబుల్ గ్రోత్. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు క్వశ్చన్, ఇన్ షిఫ్టింగ్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ బైలాటరలిజం. ఓకే, సో బైలాటరలిజం ఏదైతే ఉందో, సో ద్వైపాక్షిక సంబంధాలు అంటాం తెలుగులో. సో బైలాటరలిజం నుంచి మనం ఏమవుతున్నామా, సో వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద మల్టీలాటరలిజం. సో ఎందుకు మనం ఈ యొక్క మల్టీలాటరలిజం వైపు చూస్తున్నామంటే, సో మల్టీలాటరలిజం అనేది ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ థింగ్ అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద మల్టీలాటరలిజం అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద మోర్ సస్టైనబుల్ గ్రోత్ త్రూ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, సో మొత్తం ప్రపంచానికి ఒక సస్టైనబుల్ గ్రోత్ అనేది పరిచయం చేయాలంటే ఖచ్చితంగా మల్టీలాటరలిజం వైపు మనం అడుగులు వేయాలనేటువంటి ఒక టాపిక్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడమ్మా. ఇన్ ద షిఫ్టింగ్ వరల్డ్ ఆఫ్ బైలాటరలిజం, మల్టీలాటరలిజం ఈజ్ ఏ అన్అవాయిడబుల్ ఫర్ ద గ్లోబల్ సస్టైనబుల్ గ్రోత్. ఓకే, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మీరు అర్థం చేసుకోండి. సో వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ బైలాటరలిజం టు ద మల్టీలాటరలిజం విచ్ ఈస్ అన్అవాయిడబుల్ ఫర్ ద సస్టైనబుల్ గ్రోత్. ఓకే, ఇక్కడ కీవర్డ్స్ తీసుకున్నట్టయితే బైలాటరలిజం అనేది కీవర్డ్, మల్టీలాటరలిజం అనేది కీవర్డ్, అదేవిధంగా గ్లోబల్ సస్టైనబుల్ గ్రోత్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీవర్డ్. ఓకే, ఈ కీవర్డ్స్ని మనం నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ కీవర్డ్స్ ఇన్ యువర్ ఆన్సర్. సో నౌ లెట్ us see the అభ్యాసన ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దామా. సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకి ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు ఫ్రీ ఇనిషియేటివ్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ని చక్కగా యూస్ చేసుకున్నామా, అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, సో ఒకసారి అభ్యాసన డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ బై మండే అండ్ ఇట్ విల్ రన్ అప్ టు సాటర్డే. ఓకే, సో మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది మనకి 6 days ఉంటుంది. ఓకే, సో వీక్లో మనకి 6 days అనేది అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ సండే విల్ బి కంప్లీట్లీ హాలిడే. సండే మనకి ఎటువంటి క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. సో మార్నింగ్ 9 AM కల్లా, ఎవ్రీ మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది అండ్ ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు తారా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. సో మండే మనకి GS1తో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సో మండే ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ GS1. సో GS1లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా, సో మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ వరల్డ్ హిస్టరీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో ఎనీ ఆఫ్ దీస్ టాపిక్స్ నుంచి మనకి మండే క్వశ్చన్ అనేది మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, అండ్ దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఓకే, సో అదేవిధంగా పీడిఎఫ్స్ ఎవరికైతే కావాలో సో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో వెంటనే జాయిన్ అవ్వండి గ్రూప్లో. సో విల్ గెట్ ద పీడిఎఫ్స్, ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా దాంట్లో అందుబాటులో ఉంటుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద మండే. అండ్ ట్యూస్డే మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే వీ హ్యావ్ GS2. సో మంగళవారం మనకి GS2 టాపిక్స్ ఉంటాయి. సో GS2లో ఏవి ఉంటాయమ్మా, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం ప్రశ్న అయితే ఉంటుంది రిగార్డింగ్ ద GS2. ఇన్ ద సేమ్ వే మనకి వెన్స్డే తీసుకున్నట్టయితే, సో బుధవారం మన యొక్క టాపిక్ GS3 అమ్మ. సో GS3లో ఏమి ఉంటాయి, వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం అంటే GS3 టాపిక్స్ మీద మనకి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, రిగార్డింగ్ ద అభ్యాసన. అండ్ థర్స్డే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే, సో థర్స్డే వీ హ్యావ్ స్పెషల్ సెషన్ ఆన్ ద
GS4. సో GS4లో ఏముంటాయమ్మా? వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనకి గురువారం ప్రశ్న అయితే ఉంటుంది రిగార్డింగ్ ద ఎథిక్స్ పేపర్. ఓకే, సో ఎథిక్స్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 250 మార్కులు ఉంటాయి ఎథిక్స్కి. సో ఖచ్చితంగా GS1, 2, 3కి మీరు ఎంత అయితే ఎంఫసిస్ చేస్తున్నారో అంతే ఎంఫసిస్ మీరు ఎథిక్స్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎథిక్స్ ఈజ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ సబ్జెక్ట్. సో ఇట్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్. ఖచ్చితంగా దీని మీద మీరు ప్రతి వీక్ కూడా తప్పకుండా ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీక్ థర్స్డే ఏం చేస్తారు? సో ఎథిక్స్ మీద ఖచ్చితంగా మీరు ఆన్సర్ అయితే రాయాల్సిందే. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ యూపీఎస్సీ, సో ఎథిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుందమ్మా. రైట్, అండ్ కమింగ్ టు ద ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే, సో ఫ్రైడే దెర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటి? జనరల్ ఎస్ఐ కదమ్మా. సో ప్రత్యేకమైనటువంటి ఎస్ఐస్తో మేము ఫ్రైడే మేము ముందుకు వస్తాము. ఓకే, షూర్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, దెర్ విల్ బి ద సెక్షన్ ఏ ఉంటుంది మనకి ఎస్ఐలో, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో మనకి 4 ఎస్ఐస్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 ఎస్ఐస్ ఉంటాయి. మీరు 2 ఎస్ఐస్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది రిగార్డింగ్ ద యూపీఎస్సీ ప్యాటర్న్లో. ఓకే, ఇక్కడ మనం ఒక ప్రశ్న మాత్రం ఇస్తాము. సో ఎందుకంటే కొత్తగా మీరు రాస్తున్నారు కాబట్టి సో కొంచెం అలవాటు పడాలి. సో ఆఫ్టర్ యు ఆర్ గెటింగ్ యూస్ టు రైట్ ద ఎస్ఐస్, సో ఆ తర్వాత 2 ఎస్ఐస్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, బట్ స్టార్ట్ విత్ స్లోలీ. ఇనీషియల్గా మీరు ఒక ఎస్ఐ మాత్రమే ట్రై చేయండి అండ్ స్టార్ట్ రైటింగ్ ఫ్రమ్ ద అభ్యాసన. అభ్యాసనలో ఉన్నటువంటి ఎస్ఐ ఏదైతే ఉందో దాన్ని మీరు రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మ. ఓకేనా? రైట్. అండ్ ఫైనల్లీ సాటర్డే మనం ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే, సో సాటర్డే వీ హ్యావ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఇంపార్టెంట్ థీమ్స్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సాటర్డే సెషన్ అయితే మిస్ అవుద్దామా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విల్ బి డెలివర్డ్ ఆన్ అభ్యాసన. అభ్యాసంలో మంచి క్వశ్చన్స్ అనేవి మీకు అప్లోడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీరు శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా సాటర్డే ప్రశ్న కూడా మీరు రాయండి. రైట్, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, నవ్ లెట్ us see the అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఎలా అప్రోచ్ చేయాలి, ఏ విధంగా మనం ఈ యొక్క ఎస్ఐని ఏ విధంగా రాస్తే బెటర్ ఆన్సర్ మనం రాయగలుగుతాం అనేటువంటి అప్రోచ్ని మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? రైట్, సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద అప్రోచ్. సో ఒకసారి ఎప్పుడైనా సరే మనకు ఎస్ఐ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు 2 to 3 minutes టైం తీసుకోండి. సో వెన్ రీడింగ్ ద క్వశ్చన్స్, క్వశ్చన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏ విధంగా మీరు ఒక అప్రోచ్లోకి వెళ్తారో అనేటువంటి విషయం మీకు తెలియాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఎస్ఐస్ రాసినప్పుడు నార్మల్ క్వశ్చన్ రాసినట్టు సో గబగబా రాయకండి. సో టేక్ సమ్ టైం, అట్లీస్ట్ 1 or 2 minutes తీసుకొని ఆలోచించుకొని ఏవే పాయింట్స్ రాయాలి, ఓకే అన్ని పాయింట్స్ మనం కవర్ చేస్తున్నామా లేదనేటువంటి ఒక రఫ్ డ్రాఫ్ట్ని మీరు రాసుకోండి. సో మైండ్లో ఆలోచించుకోండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు రైట్ ఇన్ ఏ బెటర్ వే. ఈజీగా మీరు బెటర్గా రాయాలనుకుంటే సో ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ అప్రోచ్లో మీరు ముందుకు వెళ్ళినట్టయితేనే మీరు మంచి ఆన్సర్ అయితే రాయగలుగుతారమ్మా. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎస్ఐ. అందరూ రాయగలుగుతారు, బట్ ఒక పర్ఫెక్ట్ ఎస్ఐ రాయాలంటే వీ నీడ్ టు గో త్రూ ద స్ట్రక్చర్డ్ వేలో మనం ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఆ స్ట్రక్చర్డ్ వే ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో నౌ లెట్ us see the అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే, సో ఎనీ ఎస్ఐ యూ నీడ్ టు రైట్ ఇన్ ద 3 parts. సో ఇంట్రడక్షన్ పార్ట్ మనం ఖచ్చితంగా రాసి తీరాలి. సో ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ ద ఎజెండా ఆఫ్ ద టాపిక్. సో అంటే బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఏంటో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ కన్క్లూషన్ ఫర్ దిస్ టాపిక్. ఓకే, ఏదైతే టాపిక్ ఇచ్చారో ఆ యొక్క క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రాపర్ కన్క్లూషన్ అంటే వే ఫార్వర్డ్ కన్క్లూషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం చూడండి అమ్మా, ఇంట్రడక్షన్ ఇక్కడ. సో ఇంట్రడక్షన్ దేని గురించి రాయాలి? సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఎస్పెషలీ నవ్ వీఆర్ ఇన్ ద 21st century. సో 21st centuryలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. సో మారుతున్నటువంటి సమీకరణాలు కానివ్వండి, మారుతున్నటువంటి ట్రెండ్స్ బట్టి మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి సో ఒకప్పుడు ఇట్ వాస్ ఏ యూనిలేటరల్గా ఉండేవి. అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ సో బిఫోర్ ద కోల్డ్ వార్ టైమ్స్ ముందు సో దేర్ వాజ్ ఏ యూనిలేటరల్ వరల్డ్ ఉండేది. మోస్ట్లీ ద వరల్డ్ వాజ్ రన్నింగ్ అండర్ ద బ్రిటిష్. ఓకే, సో బ్రిటిష్ ఎంపైర్లో సో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం లాగా మనం చెప్పుకునేవారు. సో ప్రపంచం అంతా కూడా మనకి బ్రిటిష్ కాలనీసే ఉండేవి. సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం ఏం పడ్డాం. సో ఆఫ్టర్ ద కోల్డ్ వార్ టైం తర్వాత ఏమైంది, ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ బ్రిటిష్ లూజెస్ ఇట్స్ పవర్. సో ఏదైతే యూకే ఉందో తన యొక్క వైభవాన్ని కోల్పోయింది. లేటర్ ఆన్ ద వరల్డ్ వాజ్ డివైడ్ ఇంటూ 2 పోల్స్. ఓకే, 2 పోల్స్ కింద వరల్డ్ అనేది డివైడ్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బైపోలార్ వరల్డ్ ఆర్డర్ అంటాం మనం. అంటే ఏంటమ్మా, సో ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ద విక్టోరియస్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ ఎమర్జ్డ్ యాజ్ ఏ స్ట్రాంగ్ కంటెండర్ ఫర్ ద వరల్డ్ ఆర్డర్. అదేవిధంగా
యూఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో, సో యూఎస్ఆర్ బికేమ్ ద అనదర్ ఇంపార్టెంట్ సూపర్ పవర్ వాజ్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్. ఓకే, సో రెండు సూపర్ పవర్స్ అనేవి మనకి ఎమర్జ్ అయ్యాయి అండ్ ద వరల్డ్ బికేమ్ ద బైపోలార్ ఆర్డర్ కింద మారిపోయింది. అంటే ఏంటమ్మా, కొన్ని దేశాలు యూఎస్ఏని సపోర్ట్ చేయడంతో సో యూఎస్ఏ వెస్టర్న్ బ్లాక్ కింద మారిపోయింది, కొన్ని దేశాలు యూఎస్ఆర్ సపోర్ట్ చేస్తూ అవి కాస్త ఈస్టర్న్ బ్లాక్ కింద మనకి ఏర్పడ్డాయి. సో అందుకనే మన వరల్డ్ అంతా కూడా బైపోలార్ ఆర్డర్ కింద మారింది. లేటర్ ఆన్ ఏమైంది, ద యూఎస్ఏ 1991లో సోవియట్ యూనియన్ అనేది కొలాప్స్ అవడం వల్ల యూఎస్ఏ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్డర్. ఓకే, సో ఆ తర్వాత ఏమైందమ్మా, యూనిలేటరల్ వరల్డ్ ఆర్డర్ కింద మనకి ప్రపంచం మారిపోయింది. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యూనిలేటరలిజం అనేది మనకు కనబడింది. అంటే ఏంటమ్మా, సో అమెరికా అన్ని ఎక్కడ చూసినా కూడా అమెరికానే మనకి ఆధిపత్యం చలాయిస్తూ హెజమనిక్గా మనకి ముందుకు రావడం జరిగింది. సో ఆ తర్వాత మనకి సో రైట్ నౌ ద చైనా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు బికేమ్ ద రీజనల్ పవర్. అదేవిధంగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, ఓకే, సో సౌత్ కొరియా కానివ్వండి, ఆల్ దీస్ కంట్రీస్ వేర్ స్టార్టెడ్ ఎమర్జింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో నౌ ద వరల్డ్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ద మల్టీలాటరలిజం. అంటే ఏంటమ్మా, మల్టీ పోలార్ వరల్డ్ వైపు మనకి ప్రపంచం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి అడుగులు వేస్తున్నాయి. ఓకే, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సమ్ ఆఫ్ ద ట్రెండ్స్. ఓకే, ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అంటే, సో ఈ విధంగా మన యొక్క బ్రిటిష్ ఎరా నుంచి సో ప్రస్తుతం ఉన్నటువంటి మల్టీ పోలార్ వరల్డ్ వైపు మనం వెళ్తున్నాం అనేటువంటి ధోరణితో మనం ఇక్కడ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎట్లా మారుతుంది, ఏ విధంగా మారింది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, హౌ ద వరల్డ్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద బైలాటరలిజం నుంచి మల్టీలాటరలిజంకి ఏ విధంగా మారింది అనేటువంటి అవసరాన్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీలోకి వెళ్ళినట్టయితే, సో వీ నీడ్ టు కామెంట్. ఓకే, ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, సో వీ నీడ్ టు కామెంట్ ఆన్ ద బైలాటరలిజం, యూనిలాటరలిజం, మల్టీలాటరలిజం గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో వై ద వరల్డ్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద బైలాటరల్ అగ్రిమెంట్స్. ఓకే, ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ద్వైపాక్షిక సంబంధాల వైపు ముందుకు వెళ్ళడం చూస్తున్నాము. ఓకే, సో దే ఆర్ గివింగ్ ఏ హ్యూజ్ ఇంపార్టెంట్ రోల్ టు ద బైలాటరల్ అగ్రిమెంట్స్. ఓకే, రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందాలనేవి మనం జరుగుతున్నాయి. ఓకే, అవి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా షిఫ్ట్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా మనం కామెంట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద ఇష్యూస్. ఓకే, బైలాటరల్ అగ్రిమెంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాట్ విల్ బి ద ఛాలెంజెస్ దట్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ వెన్ దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ బైలాటరల్ అగ్రిమెంట్స్. ఓకే, బైలాటరల్ అగ్రిమెంట్స్ వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ అనేవాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా మాట్లాడాలి. అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మల్టీలాటరల్ అగ్రిమెంట్స్. ఓకే, బైలాటరల్ అగ్రిమెంట్స్ గురించి మనం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, మల్టీలాటరలిజం గురించి మనం మాట్లాడాలి. ఓకే, సో ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి మల్టీపోలార్ వరల్డ్లో మల్టీలాటరలిజం అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఓకే, సో వై ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఖచ్చితంగా మనం మల్టీలాటరలిజం వైపు వెళ్ళినట్టయితే సో వీల్ గో ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు, సస్టైనబుల్ గ్రోత్ వైపు మనం అడుగులు వేసేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. ఓకే, సో ఈ విధంగా మనం బైలాటరల్ రిలేషన్స్ గురించి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇస్తూ, ఓకే, అదేవిధంగా మల్టీలాటరలిజం ఏ విధంగా మంచి చేస్తుంది, ఏ విధంగా సస్టైనబుల్ గ్రోత్ వైపు లీడ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్ ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ వచ్చేసరికి, సో హౌ ద మల్టీలాటరలిజం ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ప్రామిసింగ్ ఆప్షన్ ఫర్ ద న్యూ వరల్డ్ ఆర్డర్. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్ తీసుకురావాలంటే ఓకే ఖచ్చితంగా మనం మల్టీలాటరలిజం వైపు అడుగులు వేయాలి. సో ఏ విధంగా మల్టీలాటరలిజం అనేది ఒక మంచి ఆప్షన్గా ఉండబోతుంది రానున్న రోజుల్లో అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్క్లూజన్ ఇవ్వాల్సి ఉంటుందాం. ఓకే, సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు ప్రొవైడ్ ఏ కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ సొల్యూషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ మల్టీలాటరలిజం ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం కన్క్లూజన్లో మెన్షన్ చేస్తూ ఈ యొక్క టాపిక్ని ముగించాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. ఓకే, సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయ ఛానల్ వెంటనే ఫాలో చేయండి అమ్మా. అండ్ సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఓకే, అదే కాకుండా తారాయ ఛానల్లో ఉన్నటువంటి మిగతా ప్రోగ్రామ్స్ అభ్యాసన కానివ్వండి, యూపీఎస్సీ ఎసెన్షియల్స్ కానివ్వండి, హిందూ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, లేదా ఇతర ఎనీ ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైనా సరే కూడా మీకు అన్నీ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. సో ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందమ్మా మనకి. సో టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటి తారాయస్ ఛానల్ ఉంది. సో దాంట్లో కూడా మీరు జాయిన్ అయితే ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ దెమ్ అండ్ యూ కెన్ యాక్సెస్ దెమ్ ఆల్సో. ఓకే, సో ఖచ్చితంగా ఛానల్ని ఫాలో చేయండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వదలండి. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ వీ విల్ గివ్ యూ రిప్లై. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద
Tara S channel. So now let us see the answer discussion. So answer discussion also చూద్దాం. So starting with the introduction మనం చూసినట్టయితే, so in the last 5 years of the entire world, okay, so there has been a tremendous growth in the bilateral agreements between the కంట్రీస్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి మల్టీపోలార్ వరల్డ్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఓకే, సో బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి ట్రెమెండస్గా గ్రో అవుతున్నాయి. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద లాస్ట్ 5 years, ఓకే, దెర్ వాజ్ ఎ హ్యూజ్ పొటెన్షియాలిటీ అండ్ గ్రోత్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద బైలేటరల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద నేషన్స్. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఎఫ్టీఏస్ కానివ్వండి. ఓకే, సో దెర్ ఇస్ ఏ పీటీఏ అగ్రిమెంట్, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటాము, అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటాము. అండ్ ఆల్సో కరెన్సీ స్వాప్స్ అనేవి కూడా మనకు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ ఇండియా యూఏఈకి మధ్య రీసెంట్గా జరిగినటువంటి బైలేటరల్ ఒప్పందం ఏంటమ్మా, దట్ ఈస్ ద కరెన్సీ స్వాప్. ఓకే, సో ఎస్పెషల్లీ మనం వాళ్ళ కరెన్సీలోనే మనం ట్రేడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది కూడా మనం చూస్తున్నాం. ఓకే, ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ ఎస్పెషల్లీ బ్రింగింగ్ అప్ ద బైలేటరలిజం టువర్డ్స్ ద మల్టీపోలార్ వరల్డ్. ఓకే, మల్టీపోలార్ వరల్డ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బైలేటరలిజం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఈ యొక్క విషయాల బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో తరచుగా ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో, సో వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కువ అవుతున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్పెషల్లీ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా కానివ్వండి, ఎఫ్టీఎస్ ద్వారా కానివ్వండి, లేదా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్, రీసెంట్గా జరిగినటువంటి ఈ ఒప్పందాలన్నీ కూడా సో ఇటు ఏం చెప్తున్నాయంటే, సో రీసెంట్గా మనం మల్టీపోలార్ వరల్డ్లో ఉన్నప్పటికీ కూడా బైలేటరల్ రిలేషన్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో మనకి జరుగుతున్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అదేవిధంగా రీసెంట్గా మనకి జరిగినటువంటి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కానివ్వండి, కెరేబియన్ ఐలాండ్స్లో కానివ్వండి. ఓకే, సో ఏ వెబ్ ఆఫ్ బైలేటరల్ అండ్ ప్లూరిలేటరల్ పీడిఎస్ అనేవి. ఓకే, సో ఈ ప్రాంతంలో అంటే ఎస్పెషల్లీ యూఎస్ఏ ప్రాంతంలో, ఓకే, రీసెంట్లీ మనం తీసుకున్నట్టయితే యూఎస్ఏకి, కెనడాకి, మెక్సికోకి మధ్య ఒప్పందాలు అవుతాయని. ఓకే, ఇలాగా మనకి సో బైలేటరల్ రిలేషన్స్ కానివ్వండి, ఫ్లోరలేటర్ అంటే ఏంటమ్మా మల్టీలేటరల్ పీటీఎస్ కానివ్వండి కూడా మనకి జరుగుతున్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క టాపిక్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ట్రెండ్స్. ఓకే, ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో ఆ ట్రెండ్స్ గురించి మనం మాట్లాడాలి. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇంటర్నేషనల్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్ ఎట్లా ఉందామో ప్రస్తుతం, సో మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్గా మనకు ఉంది. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు హైలైట్. ఓకే, ఏం హైలైట్ చేయాలి, వీ నీడ్ టు హైలైట్ ద రీజన్స్ ఫర్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఏవైతే కంట్రీస్ మనకి బైలేటరల్ ఒప్పందాలు కానివ్వండి, లేదా ప్లూరిలేటరల్ ఒప్పందాలు కానీ చేసుకున్నటువంటి దేశాలు సో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి. ఓకే, సో ఏ విధంగా బైలేటరలిజం నుంచి మనం మల్టీలేటరలిజం వైపు అడుగులు వేయాలి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మల్టీలేటరలిజం గురించి మనం మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్గా ఇండియా స్టాండ్ ఏంటి, సో వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ దిస్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్డర్. ఓకే, ఖచ్చితంగా ఇండియా ఆల్సో ఎస్పెషల్లీ గివింగ్ మోర్ ఎంఫసిస్ టు ద మల్టీలేటరల్ రెజిమ్స్. ఓకే, ఈవెన్ దో వీఆర్ డూయింగ్ బైలేటరల్ ఇష్యూస్ చేసినప్పటికీ, బట్ వీఆర్ వాంట్స్ టు ప్రమోట్ ద ఎంటైర్ వరల్డ్ టువర్డ్స్ ద మల్టీలేటరలిజం అంటే ఖచ్చితంగా మనకి సస్టైనబుల్ గ్రోత్ అనేది, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనం అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇండియా కూడా భావిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మన ఇంట్రడక్షన్ అనేది ఉండాలమ్మా. సో ఇంట్రడక్షన్ షుడ్ బి రిలేటెడ్ టు ద టాపిక్ రిలేటెడ్గా మనం ఏది రాసినా పర్వాలేదు, బట్ ఎఫెక్టివ్గా రాయండి. ఓకే, సో మంచి ఇన్ఫర్మేషన్తో, మంచి స్టాట్స్తో మీరు రాసినట్టయితే సో దట్ విల్ బి ఎ బెటర్ ఆన్సర్. సో కాంటెక్స్ట్ మనం చూసినట్టయితే వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద బైలేటరలిజం. ఓకే, సో బైలేటరలిజం అంటే ఏంటి, మల్టీలేటరలిజం అంటే ఏంటో మనం ఇక్కడ డిస్కషన్లో మాట్లాడాం. ఓకే, సో బోత్ బైలేటరలిజం అండ్ మల్టీలేటరలిజం విత్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ. ఓకే, సో ఫారెన్ పాలసీలో ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తున్నాయి. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కానివ్వండి, ఓకే, లేదా 3-4 దేశాల మధ్య మంచి రిలేషన్స్ మెయింటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం బైలేటరలిజం, మనం అదేవిధంగా ప్లూరిలేటరలిజం అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద కోఆర్డినేషన్ అమాంగ్ ద కంట్రీస్. ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది, కోఆర్డినేషన్ అనేది రెండు దేశాల మధ్య పరస్పరంగా జరగాలంటే ఖచ్చితంగా బైలేటరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం రోబస్ట్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, సో బైలేటరలిజం అంటే ఏంటమ్మా, సో దే హ్యావ్ మ్యూచువలిస్టిక్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ కంట్రీస్. రెండు సైడ్స్లో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పరస్పర అంగీకారాలతో మనకి బైలేటరలిజం అనేది జరుగుతుంది. అంటే ఏంటమ్మా, సో కొన్ని సపోజ్ మీ దగ్గర ఫ్యూ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సో ఏ, బి అనే, సి అనేటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ సర్టెన్ ఇష్యూస్ మీద, సర్టెన్ ఇంట్రెస్ట్ మీద ఏంటి పరస్పరం మ్యూచువలిస్టిక్ కోఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో బోత్ ద కంట్రీస్ విల్ ట్రై టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ ఆన్ ద స్పెసిఫిక్ ఇష్యూ. సపోజ్ టెర్రరిజం తీసుకోండి. సో టెర్రరిజం మీద యూఎస్ఏకి, ఇండియాకి ఒక బైలేటరల్ ఒప్పందం జరిగిందనుకోండి.
సో దాంట్లో ఏం మాట్లాడతారు, ఇద్దరికి కూడా కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, టెర్రరిజం. సో టెర్రరిజం మీద వీళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారు, మనం పనిచేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా రెండు కూడా కొలాబరేట్ అయ్యి దాని మీద, అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద రెండు దేశాల మధ్య వైఖరి ఒకేలా ఉందనుకోండి. సో అట్లాంటి పరిస్థితులు ఏమవుతుందమ్మా, సో ఒక మ్యూచువలిస్టిక్ అగ్రిమెంట్ ద్వారా మనం బైలాటరల్ ట్రీటీస్ని చేసుకుంటాం. ఓకే, వేరాజ్ మల్టీలాటరలిజం మనం తీసుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ రిలేషన్స్ బిట్వీన్ గ్రూప్స్. ఓకే, ఎస్పెషలీ మనకి నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఓకే, మోర్ దాన్ 3 or 4 కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నప్పుడు, ఓకే, ఎస్పెషలీ 3 or more స్టేట్స్ పార్టిసిపేషన్ చేస్తున్నప్పుడు అట్లాంటి ఒప్పందాలు మనం ఏమంటాం, మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అంటాం. ఓకే, సో దీని మీద మనకి చూసినట్టయితే, సో ఓవరాల్ గోల్స్ మీద, లేదా ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద, టెర్రరిజం మీద, అంటే ఎస్పెషల్లీ కామన్ గోల్స్, ప్రతి దేశాలకు కూడా కామన్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా మనకి మల్టీలాటరల్ ట్రీటీస్ అనేవి జరుగుతాయి. ఎస్పెషల్లీ మనకి ఓజోన్ మీద కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ మీద కానివ్వండి, లేదా పొల్యూషన్ మీద కానివ్వండి, జనరల్గా ఏమవుతుందో మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఏంటమ్మా, అందరికీ కూడా కామన్గా ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. సో దెర్ విల్ బి స్పెసిఫిక్ ప్రాబ్లం కాకుండా కామన్ ప్రాబ్లం మీద, కామన్ గోల్స్ మీద మనం ఒక సాధికారత సాధించాలనుకుంటే, అంటే ఏంటి, ఒక కంప్లీట్గా ఆ ఒక్క గోల్ మీద అన్ని దేశాలు పనిచేస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మనం దాని మీద మల్టీలాటరల్ ట్రీటీ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బైలాటరలిజం అండ్ మల్టీలాటరలిజం. ఓకే, స్పెసిఫిక్ ఇష్యూస్ మీద మాట్లాడితే దాన్ని జనరల్గా అంటే రెండు కంట్రీస్ కూడా ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద లేదా కొన్ని సర్టెన్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నటువంటి ఒప్పందాన్ని మనం అంటాం బైలాటరలిజం అంటాం. లేదా మల్టీలాటరలిజం అంటే ఏంటమ్మా, 3 or more కంట్రీస్ ఉన్నప్పుడు, ఓకే, ఒక కామన్ ఆర్గనైజింగ్ గోల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు, అన్ని దేశాలు కూడా, ఓకే, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కామన్ గోల్ కోసం పనిచేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద మల్టీలాటరలిజం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, రీసెంట్గా యూఎస్ఏకి, కెనడాకి, మెక్సికోకి జరిగినటువంటి ఒక ట్రీటీ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ USMCA. దీన్ని ఏమంటామా, USMCA అంటాం. సో దిస్ ఈజ్ ద బైలాటరల్ ట్రేడ్ ట్రీటీ దట్ వాస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద USA, మెక్సికో అండ్ కెనడా. అదేవిధంగా ఈ యొక్క ట్రీటీ ఏం చేసింది, దిస్ ట్రీటీ రీప్లేసెస్ ద నాఫ్టా. సో పాతకాలపు ఉన్నటువంటి ట్రీటీ దట్ ఈస్ కాల్డ్ ద నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము. సో ఈ యొక్క నాఫ్టా అనేది రీప్లేస్ చేస్తూ కొత్తగా ఈ యొక్క బైలాటరల్ ట్రీటీ అనేది సో 3 దేశాల మధ్య మనకి ఏర్పడింది. ఓకే, సో దిస్ ఇస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైలాటరలిజం. వేరాజ్ ఇఫ్ యూ టేక్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకున్నట్టయితే, సో WTO ఈజ్ మల్టీలాటరలిజం గ్రూప్. ఓకే, మల్టీలాటరలిజం గ్రూప్ ఉంటుందన్నమాట. దట్ మీన్స్ హియర్ ఆల్మోస్ట్ ఆల్ 160 కంట్రీస్ వేర్ వర్కింగ్ టుగెదర్. ఓకే, దాదాపుగా 160 దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి, సో దే వాంటెడ్ టు డిసైడ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద ట్రేడ్. వ్యాపారం మీద వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ని ఫ్రేమ్వర్క్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ సంస్థ ఏంటమా, దట్ ఈస్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ దిస్ ఈస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఏబుల్ టు నెగోషియేట్ ద ట్రేడ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద 3 or more కంట్రీస్. ఖచ్చితంగా అన్ని దేశాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఈ యొక్క సంస్థ అయితే మనకి పూర్తిగా ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అన్ని దేశాలని ఒక తాటిపై నడిపించేటువంటి అవకాశాన్ని ఈ యొక్క WTO క్రియేట్ చేస్తుంది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మల్టీలాటరలిజం అనేటువంటి ఎగ్జాంపుల్తో మనం ఇక్కడ చెప్పచ్చు. సో అదేవిధంగా రీసెంట్గా ఇండియన్ సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే, బైలాటరలిజం ఏదైతే ఉందో, సో బైలాటరలిజం అలౌస్ ద ఫాస్టర్ నెగోషియేషన్స్. ఓకే, అండ్ బికాస్ ఓన్లీ 2 parties వేర్ ఇన్వాల్వ్. ఓకే, 2 పార్టీలు మాత్రం ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి కామన్ ఇంట్రెస్ట్ మీద, ఓకే, స్పెసిఫిక్ రీజన్స్ మీద, స్పెసిఫిక్ కాంటెక్స్ట్ మీద ఏమవుతుందమ్మా, సో అర్జెంటుగా మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కూడా ఏమవుతుంది, సో బైలాటరలిజం విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద స్పీడీ డెసిషన్స్. ఓకే, ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు బైలాటరలిజం అనేది ఇట్ విల్ అలౌ ద ఫాస్టర్ నెగోషియేషన్ when compared with the multilateralism. ఓకే, ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నట్టయితే, ఇండియా అండ్ UAE నెగోషియేటెడ్ సెపా అగ్రిమెంట్ ఇన్ జస్ట్ 88 days. ఓకే, 88 రోజుల్లోనే ఈ యొక్క కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా 2 దేశాలు కూడా ఒక తాటిపైకి రావడం జరిగింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ రికార్డ్ బ్రేకింగ్ టైం అనమాట. చాలా తక్కువ టైంలో ఇంత పెద్ద ట్రీటీని 2 దేశాలు చేసుకున్నాయంటే బికాస్ ఆఫ్ ద బైలాటరలిజం అనే చెప్పాలి. అండ్ వన్ మోర్ కాంటెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే, సో బైలాటరల్ అగ్రిమెంట్లు ఏమవుతుందమ్మా, సో ఈచ్ కంట్రీ హ్యాస్ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ద అవుట్కమ్స్. ఓకే, ఖచ్చితంగా ఏవైతే అవుట్కమ్స్ ఉంటాయో, సో 2 కూడా నెగోషియేట్ చేసేటువంటి ప్రయత్నం ఉంటాయి. అంటే ఏంటమ్మా, ఇక్కడ టైలర్ అగ్రిమెంట్స్ అంటావా, అంటే ఏంటి, టైలర్ అగ్రిమెంట్స్ అంటే సపోజ్ మీకు ఏ అనేటువంటిది కావాలి, సో యూ కెన్ బార్గెయిన్ టు దెమ్. సో వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి బి అనేది కావాలి. అంటే ఏంటి, సపోజ్ మనకి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ తీసుకోండి. సో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఏం చేస్తాం, సో యూ వాంట్ టు గివ్ రూపీస్లో మనం పే చేస్తామని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, మాకు రూపీస్లో కాదు డాలర్స్లో కావాలని చెప్పి వీళ్ళు నెగోషియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అట్లాగా మన నెగోషియేషన్స్ని మనం మాట్లాడుకుంటూ మనకు కస్టమైజ్డ్గా మనకి ఏవైతే అవసరాలు ఉంటాయో సో వాటిని మనం
ఎగ్జిబిట్ చేస్తూ ఓకే మనకి ఇలాంటి స్పెసిఫిక్ నీడ్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళకి ముందు పెట్టడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఒక టైలర్ అగ్రిమెంట్స్ ద్వారా మనం వీ కెన్ ఏబుల్ టు సార్ట్ అవుట్ ద థింగ్స్ ఇన్ ఏ వెరీ వెరీ ర్యాపిడ్ పేస్, చాలా ఫాస్ట్గా స్పీడీ అవుట్కమ్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫ్రమ్ ద బైలేటరలిజం. సో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019, సో జపాన్ అండ్ యూఎస్ఏ ఆల్సో నెగోషియేటెడ్ ద ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది రిగార్డింగ్ ద ప్రావిజన్స్ ఆఫ్ డిజిటల్ ట్రేడ్ మీద, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద స్పెసిఫిక్గా వీళ్ళు ఏమనుకున్నారమ్మా, సో దే వేర్ టైలర్డ్ ఇన్ టు ద రెస్పెక్టివ్ ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళకి ఏదైతే అంశాల మీద ఇంపార్టెన్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా రెండు దేశాలు అన్ని విషయాలు కూడా మాట్లాడకుండా ఓన్లీ ఆన్ డిజిటల్ ట్రేడ్ మీద, ఓన్లీ ఆన్ ద అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద స్పెసిఫికల్గా వాళ్ళు ఈ యొక్క అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో సేమ్ వే దిస్ ఈజ్ క్రియేటింగ్ మోర్ ఫాస్టర్ వే, చాలా ఫాస్టర్గా మనకి ఒప్పందాలు అనేవి బైలేటరలిజం వల్ల మనకి ఏర్పడతాయి. ఆన్ ద సేమ్ లైన్స్ మనకి ఇండియా జపాన్ కాంటెక్స్ట్ కూడా తీసుకున్నట్టయితే, సో బోత్ వేర్ అగ్రీడ్ ఫర్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్. రెండు దేశాల మధ్య పరస్పరంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. ఓకే, కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మేము చేస్తాము, ఓకే కొంత ఇన్వెస్ట్మెంట్ మీరు చేయండి అనేటువంటి టైలర్డ్ ప్రొవిజన్స్ ద్వారా మనం ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటాం. ఎస్పెషలీ మనకు తీసుకున్నట్టయితే, సో దే వాంటెడ్ టు మనకేం కావాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి. ఓకే, అదేవిధంగా రైల్ కనెక్టివిటీలో కొత్త మోడల్స్ని జపాన్ నుంచి మనం తీసుకోవడం అనేది ఈ యొక్క బైలేటరల్ ట్రీటీ ద్వారా మనం చేసుకున్నాం. ఓకే, దట్ ఈస్ ద వే టు సార్ట్ అవుట్ ద థింగ్స్ ఇన్ ఏ బెటర్ వే అనమాట. అదేవిధంగా అనదర్ రీజన్ ఫర్ బైలేటరలిజం వల్ల ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, సో ఇట్ విల్ అవాయిడ్ ద రెడ్ టేపిజాన్ని మనం తగ్గిస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే రెడ్ టేపిజం తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందో రెగ్యులేషన్ అనేది మనకు తగ్గుతుంది, రిజిడిటీ అనేది తగ్గుతుంది, ఈజీగా ప్రాసెస్ అనేది ఉంటుంది. సింగిల్ విండో ఎంట్రీస్ ద్వారా మనకి త్వరగా పని అయ్యేటువంటి అవకాశం, డిలేస్ అనేవి మనకు తగ్గుతాయి. ఓకే, సో టైం కన్జ్యూమింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ద్వారా ఏదైతే వెనకబడుతున్నాయో, ఎస్పెషలీ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైం బికాస్ సో మెనీ గ్రూప్స్ అండ్ సో మెనీ కంట్రీస్ విల్ బి ఇన్వాల్వ్. వీళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకురావడం అనేది ఆబ్వియస్లీ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, ఇట్లాంటిది మనం బైలేటరలిజం ద్వారా మనం తప్పించుకోవచ్చు. వీ కెన్ ఏబుల్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ రెడ్ టేపిజం అండ్ టైమ్ కన్జ్యూమింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో దట్ కెన్ బి సార్ట్ అవుట్ ఇన్ ఏ వెరీ వెరీ ఫాస్టర్ వే. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే 2019లో సో యూఎస్ఏ వాళ్ళు ఏం చేశారమ్మా, దే వేర్ విత్డ్రా ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం జరిగింది. సో దానికి కారణాలు ఏం చెప్పారు, సో దే సెడ్ దట్ అవర్ ఎకానమీ ఈజ్ గెట్టింగ్ హర్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. ఓకే, సో క్లైమేట్ చేంజ్ డెసిషన్స్ వల్ల మా ఎకానమీ అనేది హర్ట్ అవుతుంది. సో వీ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏమైందమ్మా, సో యూఎస్ఏ యొక్క క్రెడిబిలిటీ అనేది దెబ్బతింది. బికాస్ ఆబ్వియస్లీ యూఎస్ఏ ఈజ్ ఏ లీడర్. అట్లాంటి లీడరే మనకి ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం అనేది, సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాడ్ సైన్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇట్ విల్ టేక్, ఇది ఒక మల్టీలేటరల్ ట్రీటీలో యూఎస్ఏ బయటికి రావడం అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎంటైర్ ట్రీటీ. సో ఏంటి పర్సనల్ రీజన్స్ వల్ల ఏమవుతాయి, సో దే కెన్ బి కమ్అట్. సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో ఖచ్చితంగా అందరు కన్సెన్సస్ తీసుకొని మనం మల్టీలేటరల్ ట్రీటీ చేయాలి. కాబట్టి ఈవెన్ ఒక్క గ్రూప్ కానివ్వండి, ఫ్యూ కంట్రీస్ కానివ్వండి, దే వేర్ అగేన్స్ట్ మీన్స్ సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో బట్ ఇన్ 2020 యూఎస్ఏ స్టార్టెడ్ ఇట్స్ డిస్కషన్ విత్ ఇండియా ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ యూజ్ అండ్ ట్యాక్లింగ్ ద క్లైమేట్ చేంజ్. అంటే ఏంటి, ఇక్కడ యూఎస్ఏ యొక్క డబల్ నేచర్ మనకు కనబడుతుంది. అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి ఇంపార్టెంట్. సో వాట్ దే సెడ్, సో ప్యారిస్ అగ్రిమెంట్ వల్ల మా ఎకానమీ హర్ట్ అవుతుంది అనేటువంటి ఒక మాట వీళ్ళు చెప్పారు. అంటే ఏంటమ్మా, సో యూఎస్ఏ గోస్ విత్ ఏ స్పెసిఫిక్ డెసిషన్స్. అంటే ఏంటమ్మా, బల్క్ డెసిషన్స్ కాకుండా, జనరలైజ్డ్ డిస్కషన్స్ కాకుండా, సో స్పెసిఫిక్గా వాళ్ళకి టైలర్ మేడ్ అగ్రిమెంట్స్ అనేవి కావాలి. కాబట్టి సో యూఎస్ఏ అనేది ప్యారిస్ అగ్రిమెంట్ నచ్చలేదు కాబట్టి ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ అగైన్ ఇండియాతో ఏం చేసింది, సో దే మేడ్ ద సస్టైనబుల్ ఎనర్జీ యూజ్ ఎట్లా చేయాలి. ఓకే, దే స్టార్టెడ్ డిస్కషన్ విత్ హౌ టు యూజ్ ద ఎనర్జీ ఇన్ ఎ సస్టైనబుల్ వే అండ్ ట్యాక్లింగ్ ద క్లైమేట్ చేంజ్. అంటే ఏంటి, ఇండియాతో ఉన్నప్పుడు దే వర్ సార్టింగ్ విత్ ఇండియా, బట్ ఓవరాల్గా వాళ్ళకి ఆ డెసిషన్ అనేది నచ్చకపోవడం వల్ల. సో దిస్ షోస్ దట్ ద బైలేటరల్ అగ్రిమెంట్స్ ఆర్ మోర్ ఈజీ దెన్ ద మల్టీలేటరల్ వన్స్. సో ఇట్ ఈస్ ఈజీ టు మేక్ ద బైలేటరల్ ట్రీటీస్ దాన్ ద మల్టీలేటరల్ ట్రీటీస్. ఓకే, ఎస్పెషలీ ప్యారిస్ అగ్రిమెంట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ఫెనామినన్. సో దట్స్ వై యూఎస్ఏ వాంట్స్ టు కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. వేరాస్ ఇండియాతో జరిగినటువంటి ఒప్పందం అనేది, సో ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ లెస్ టైం, చాలా త్వరగా అదే కాన్సెప్ట్ మీద వీళ్ళు బైలేటరల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం. ఇట్ వాజ్ మేడ్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ రిగార్డింగ్ హౌ బైలేటరలిజం ఈజ్ ఫార్ ఈజీ దెన్ ద మల్టీలేటరలిజం. అదేవిధంగా బైలేటరలిజం ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ అవుతుందంటే, సో వెన్ ద కంట్రీస్ హ్యావింగ్ ద సిమిలర్ పొలిటికల్ ఐడియాలజీ, రెండు దేశాల మధ్య పొలిటికల్ ఐడియాలజీ సిమిలర్గా ఉన్నప్పుడు, సపోజ్ మనకి డెమోక్రటిక్ కంట్రీస్ గురించి మనం తెలుసు. ఓకే, సో యూకే, యూఎస్ఏ, ఇండియా అన్ని డెమోక్రటిక్ కంట్రీస్. ఓకే, డెమోక్రసీ గురించి మాట్లాడినప్పుడు ఈ మూడు కంట్రీస్ కూడా ఒక తాటిపైకి వచ్చి, సో బికాస్ దే ఆర్ షేరింగ్ ద కామన్ పొలిటికల్ ఐడియాలజీస్.
ఓకే, కామన్ పొలిటికల్ ఐడియాలజీ షేర్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ ఏబుల్ టు స్ట్రెంగ్థన్ దేర్ టైస్ విత్ ద పర్టికులర్ కంట్రీస్. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇండియా యూఎస్ఏ సైన్డ్ ఎ డిఫెన్స్ అగ్రిమెంట్ దట్ ఎయిమ్ స్ట్రెంగ్థనింగ్ దేర్ మిలిటరీ కోఆపరేషన్. ఓకే, ఎస్పెషలీ మనకి ఇండియా యూఎస్ఏకి కొంచెం దగ్గర సంబంధాలు ఎందుకు ఉంటున్నాయి? బికాస్ ఆఫ్ ద ఐడియాలజీ. సో బోత్ ద కంట్రీస్ వర్ డెమోక్రటిక్ కంట్రీస్. ఓకే, బోత్ ఆర్ ఎస్పెషలీ ద బిగ్గర్ డెమోక్రసీస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. సో దే ఆర్ కమింగ్ టుగెదర్. సో వాళ్ళ యొక్క మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా పొలిటికల్ ఐడియాలజీ సిమిలర్గా ఉండడం వల్ల ఏమవుతుందో మిలిటరీ కోఆపరేషన్లో కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇండియాస్ రిలేషన్ విత్ ద యూకే ఈజ్ డ్రివెన్ బై ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ, వెరాజ్ చైనా రష్యా రిలేషన్స్ విల్ బి డ్రివెన్ బై ద సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే, సో చైనా రష్యా ఎందుకు దగ్గరగా ఉంటాయంటే బికాస్ ఆఫ్ దర్ పొలిటికల్ ఐడియాలజీ. ఓకే, పొలిటికల్ ఐడియాలజీ వల్ల వాళ్ళకి మిత్రత్వం అనేది ఏర్పడుతుంది. అర్థమైందమ్మా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిమిలర్ పొలిటికల్ ఐడియాలజీస్. ఓకే, సిమిలర్ పొలిటికల్ ఐడియాలజీస్ వల్ల బైలేటరిజం అనేది ఫ్లరిష్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్ మనం తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ప్రాగ్మాటిక్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఓకే, ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా మనకి వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ రీజన్గా మనం తీసుకోవచ్చు. ఓకే, బికాస్ రెండు కంట్రీస్ కూడా ఎకనామిక్ బెనిఫిట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. సో వెన్ దే హ్యావ్ న్యూ అవెన్యూస్, ఓకే, రెండు కంట్రీస్ కూడా కొత్త అవెన్యూస్ ఓపెన్ చేయడానికి, రెండు కంట్రీస్ కూడా పరస్పరంగా మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా, మ్యూచువల్ ట్రేడ్ ద్వారా ఫ్లరిష్ అయ్యేటువంటి అవకాశం వల్ల కూడా మనకి బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే 2018లో చైనాకి జపాన్కి మధ్య కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ జరిగింది. సో దీనివల్ల ఏమైందమ్మా? ట్రేడ్ అనేది ఈజీగా మారింది. సో దే డోంట్ వాంట్ బీ ద డాలర్ డామినేట్ కాకుండా సో రెండు లోకల్ కరెన్సీస్ ద్వారా మనం ట్రేడ్ చేసుకుందాం అనేటువంటి ఒప్పందం వల్ల సో దట్ వాస్ డన్ ఇన్ ఏ వెరీ వెరీ ఫాస్టర్ వే. ఓకే, అదేవిధంగా ఇండియాస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఆస్ట్రేలియా కానివ్వండి, రూపీ దిరామ్ అగ్రిమెంట్ విత్ ద యూఏ కానివ్వండి. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్రాగ్మాటిక్ ఎకనామిక్ బెనిఫిట్స్. అంటే ఏంటమ్మా? సో మనకు అనుకూలంగా ఉన్నటువంటి ట్రేడ్ని అనుకూలంగా మలుచుకోవడానికి ఇట్లాంటి అగ్రిమెంట్స్ ద్వారా ఓకే ఇట్ విల్ మేక్ ఈజీ ఫర్ ద కంట్రీస్ టు చేంజ్ ద కరెన్సీస్ ఆల్సో. సో ప్రతిసారి డాలర్లోనే మార్చాలంటే సో డాలర్ కొరత ఉంటుంది. డాలర్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ కరెన్సీ. సో ఖచ్చితంగా లోకల్ కరెన్సీలో ట్రేడ్ అనేది రెండు దేశాల మధ్య ఎక్కువగా ఇంకొంచెం ట్రేడ్ వాల్యూమ్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దే ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద బైలాటరల్ ట్రీటీస్ ఎట్లా జరుగుతాయంటే సో దే డోంట్ హ్యావ్ ఫియర్. ఓకే, సో మల్టీలాటరల్ ట్రీటీస్ లాగా సో స్ట్రాంగ్ నేషన్స్ ప్రెజర్ చేసి మా వైపు జాయిన్ అవ్వండి, మా గ్రూప్లో ఉండండి అనేటువంటి ధోరణి ఇక్కడ ఉండదు. ఓకే, దే విల్ బీ ఫ్రీ టు టాక్, దే విల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్స్. ఓకే, ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మల్టీలేటరల్ రిజిమ్స్లో ఏమవుతుందమ్మా? దేర్ విల్ బీ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద పర్టికులర్ పవర్. సపోజ్ మనకి టెర్రరిజం మనం తీసుకున్నట్టయితే ఓకే, లేదా సపోజ్ మనకి వెపన్స్ తీసుకోండి. సో ఇండియా వాంట్స్ టు పర్చేజ్ వెపన్స్ ఫ్రమ్ రష్యా. సో రష్యా నుంచి మనం వెపన్స్ పర్చేజ్ చేయాలనుకోండి, ఖచ్చితంగా మనకి ఏమవుతుందమ్మా? యూఎస్ఏ నుంచి ప్రెషర్ ఉంటుంది. బికాజ్ యూఎస్ఏ వాంట్స్ టు సెల్ ద వెపన్స్ టు ఇండియా ఆల్సో. ఓకే, ఇట్లాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా సపోజ్ పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ వాంట్స్ టు పర్చేజ్ వెపన్స్ ఫ్రమ్ రష్యా అనుకోండి. సో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పాకిస్తాన్ మీద ఉంటుంది. అదేవిధంగా యూఎస్ఏ ఆల్సో బికేమ్ ద సప్లయర్ టు ద పాకిస్తాన్. సో పాకిస్తాన్కి చాలా ఎన్నాళ్ళ నుంచో యూఎస్ఏ రిలయబుల్ మిలిటరీ పార్ట్నర్గా ఉంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ద మల్టీలేటరల్ రెజిమ్స్. సో ఈ విధంగా మనం రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే సో వై ఇండియా కేమ్ అవుట్ ఆఫ్ ఆర్సీపీ. సో ఆర్సీపీ నుంచి ఎందుకు రావడం జరిగిందమ్మా? బికాస్ ఆఫ్ ద టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అనేది మనకు ఉంటుంది. అండ్ వీఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ కైండ్ ఒక ట్యాక్సేషన్ బెనిఫిట్స్ కానివ్వండి, ఓకే, లేదా ట్రేడ్ వాల్యూమ్ కానివ్వండి, మనకి చాలా చాలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆర్సీపీ నుంచి మనం బయటికి రావడం జరిగింది. సో అదేవిధంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే సో వాట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ విల్ బి దేర్ రిగార్డింగ్ ద బైలాటరల్ రెజిమ్స్. ఓకే, సో ఏ విధంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ వస్తాయో మనం ఇప్పుడు దాకా మనం పాజిటివ్ మాట్లాడాము. సో రైట్ నౌ లెట్ us see the అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఓకే, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ విల్ బి ద ఫ్రాగ్మెంటేషన్. సో ఏమవుతుందమ్మా? ఒక యూనిఫికేషన్ లేకుండా సో ఎవరి కాళ్ళు ఇష్టానుసారంగా ప్రయారిటీస్ అంటే ఏంటమ్మా? సో దేవర్ బికేమ్ గ్రీడీ రిగార్డింగ్ దేర్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ అనేవి ఇక్కడ ఎక్కువగా ప్రయారిటైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ అనేది ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద బైలాటరల్ రెజిమ్స్. ఓకే, సో పీపుల్ విల్ గో ఫర్ ద ప్రొటెక్షనిజం. ఓకే, సో ఎస్పెషలీ వీటిలో ఏమందాం? సో ఇంక్రీజ్డ్ ప్రొటెక్షనిజం అనేది మనకి ఎక్కువ అవుతుంది. సో రెడ్యూస్డ్ కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్ అనేది కూడా మనం చూస్తాం. ఓకే, ఎస్పెషల్లీ మనకి యూఎస్ఏ చైనా ట్రేడ్ వార్ మనం చూసినట్టయితే దిస్ ఎ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద బైలాటరల్ రెజిమ్స్ అనమాట. సో ప్రొటెక్షనిజం పాలసీ వైపు వీళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. సో అదేవిధంగా సో దేర్ విల్ బి అన్ఈక్వల్ నెగోషియేషన్ ఆఫ్ పవర్ యొక్క నెగోషియేషన్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది బికాస్ సమ్ కంట్రీస్ విల్ బి డెవలపింగ్ కంట్రీస్ అండ్ సమ్ పీపుల్ విల్ బి డెవలప్డ్ కంట్రీస్. ఓకే, ఎస్పెషలీ
బిగ్గర్ పవర్స్ ఏవైతే ఉంటాయో సో దే విల్ బి డామినేటింగ్ ద బైలేటరల్ అఫైర్స్. బైలేటరల్ ఇష్యూస్లో వాళ్ళు డామినేషన్ అనేది చూపిస్తారు. సో ఆబ్వియస్లీ ఎవరికైతే స్ట్రాంగర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో సో ద స్ట్రాంగర్ పార్టీ విల్ ఏబుల్ టు డెలివర్ మోర్ ఆపర్చునిటీస్. ఓకే, ఖచ్చితంగా ఒక స్ట్రాంగర్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. అండ్ ద వీకర్ పార్టీ ఎవరైతే ఉంటారో దే విల్ బీ ఇన్ ద డిసడ్వాంటేజ్ సైడ్. ఓకే, సో ఎస్పెషలీ మనం చూసినట్టయితే సో ఇండియా యూయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఒక వీక్నెస్ అనేది ఇక్కడ మనకు కనబడింది. ఓకే, బికాస్ ఇండియా నెగోషియేటెడ్ ఇన్ ఏ బెటర్ వే బట్ యూ ఈజ్ వెరీ వెరీ రిలక్టెంట్. ఓకే, అందుకని ఏం జరిగిందమ్మా, ఈ యొక్క ఇండియా యూయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది 2013లోనే టాక్స్ అనేవి ఆగిపోవడం జరిగింది. రైట్ నో ఇట్ వాజ్ రెజ్యూమ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022. ఓకే, ఇట్లాంటి అన్ఈక్వల్ నెగోషియేటింగ్ పవర్ వల్ల మనకి ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంది రిగార్డింగ్ ద బైలాటరలిజం. సో అదేవిధంగా దెర్ విల్ బి కామన్ నెగిటివ్ ఇంపాక్ట్ లైక్ ఇంక్రీజ్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ఒక రెండు దేశాల మధ్య ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేవి పెరిగిపోతాయి. ట్రాన్స్పరెన్సీ అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ నెగోషియేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ బైలేటరల్ అగ్రిమెంట్స్ విల్ బి కాస్ట్లీ అండ్ ఆల్సో టైమ్ కన్స్యూమింగ్, ఎస్పెషలీ ఎవరైతే స్మాలర్ కంట్రీస్ ఉంటాయో, ఓకే, లైక్ నేపాల్ కానివ్వండి, భూటాన్ కానివ్వండి, సో దే విల్ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఓకే, సో ఆబ్వియస్లీ ప్రతిసారి మన బైలేటరల్ అగ్రిమెంట్స్ వల్ల ఏమవుతుందో ఖర్చు అనేది పెరిగిపోతుంది. ఓకే, సో టైం కన్స్యూమింగ్గా మారుతుంది. అదేవిధంగా చైనా ట్రేడ్ విత్ ద ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే, చైనాకి ఆఫ్రికన్ కంట్రీస్కి మధ్య ట్రేడ్ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్లో మనకు ఏర్పడింది. ఎస్పెషలీ సో ఆఫ్రికన్ కంట్రీస్ 2017 నుంచి చూసినట్టయితే సో చైనా యొక్క డిప్లొమసీలో వాళ్ళు ఇరుక్కుపోవడం జరిగింది. సో ఎస్పెషలీ చైనా యూజింగ్ ద డెట్ ట్రాప్ పాలసీ ఫర్ ద ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, శ్రీలంక కూడా ఉంది. సో ఇట్లాంటి డామినేషన్ అనేది మనం చైనాని చూస్తున్నాము. ఎస్పెషలీ దేవర్ అపోనెంట్స్ ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి యొక్క చైనీస్ ఫారెన్ పాలసీలో మనం చూస్తున్నాం. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ అన్ఈక్వల్ ట్రీట్మెంట్ విల్ బీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద బైలాటరల్ రిలేషన్స్. ఓకే, బైలాటరల్ రిలేషన్ వల్ల మనకి అన్ఫేర్ ట్రీట్మెంట్ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది, ఎస్పెషలీ ఫర్ ద స్మాలర్ నేషన్స్. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల సో వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్రాస్పెక్టివ్ ఏ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ దట్ కెన్ ఏబుల్ టు సార్ట్ అవుట్ ఆల్ దిస్ ఇష్యూస్. అన్ని ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ధోరణితో మనం WTO లాంటి ఒక ఇంపార్టెంట్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ లాంటిది మనం సెటప్ చేసుకోవాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లేదా ఫారెన్ పాలసీ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి. ఓకే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద బెటర్ ఎఫెక్టివ్నెస్. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా మనకి WTOని ఇక్కడ రాయడం జరిగింది. సో WTO ఏ విధంగా గ్లోబల్ కోఆపరేషన్ పెంచింది, ఏ విధంగా ట్రేడ్ బ్యారియర్స్ని రిడ్యూస్ చేసింది, ఏ విధంగా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్ క్రియేట్ చేసిందో ఇక్కడ ఎగ్జాంపుల్స్గా రాయొచ్చు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద వే రైట్ నౌ? సో ద వే ఈజ్ మల్టీలేటరలిజం, దట్ ఈస్ ద వే ఫర్ వరల్డ్ సస్టైనబిలిటీ అండ్ ద డెవలప్మెంట్. ఓకే, సో బైలేటరలిజం నుంచి మనం మల్టీలేటరలిజం వైపు కూడా మనం అడుగులు వేయాలంటే ఖచ్చితంగా సస్టైనబిలిటీ అనేది మనకు రావాలంటే సో మల్టీలేటరలిజం ఈజ్ గోయింగ్ టు బి ద గుడ్ ఆప్షన్. సో ఇక మల్టీలేటరలిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఓకే, అన్ని దేశాలకు కూడా ఒక సరిసమానమైనటువంటి అవకాశం, ఓకే, ఈక్వల్ స్టేక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రిగార్డ్లెస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఎకనామిక్ పవర్ కానివ్వండి. ఓకే, సో ఇఫ్ యూ టేక్ USA అండ్ చైనా విత్ ద హ్యూజ్ ఎకనామిక్ పవర్స్. ఓకే, అట్లాంటి దేశాలు భూటాన్ కానీ నేపాల్ కానీ ఎంత తక్కువ చిన్న ఎకానమీస్గా మనకు కనబడతాయమ్మా. సో ఆబ్వియస్లీ దేవర్ సైజ్ విల్ బి వెరీ వెరీ లెస్. ఓకే, కానీ ఇట్లాంటి మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఆల్ విల్ హ్యావ్ ఈక్వల్ స్టేక్స్. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ స్టేక్స్ ఉంటాయి. ఆల్ విల్ హ్యావ్ టు అవాయిడ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై ద ఆర్గనైజేషన్. ఓకే, ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి కంట్రీకి కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఫ్రీ అండ్ ఫేర్ ట్రీట్మెంట్ అనేది మనకి ఈజీగా దక్కేటువంటి అవకాశం ఉంది రిగార్డింగ్ ద మల్టీలేటరలిజం. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి WTO మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఎవరైతే ఉంటుందో ఇట్ ఈస్ సెడ్ దట్ సో ఆల్ ద మెంబర్స్ ఇన్ ద WTO విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది రిగార్డింగ్ ద టారిఫ్స్ కానివ్వండి, ట్రేడ్ పాలసీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని సమభావంతో చూసేటువంటి అవకాశం మనకి మల్టీలేటరలిజం అనేది కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా UN సిస్టమ్ ఆల్సో తీసుకున్నట్టయితే సో UNOలో కూడా మనం తీసుకున్నట్టయితే డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దట్ గివ్స్ వాయిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ, ఈవెన్ ద స్మాలర్ కంట్రీ కానివ్వండి, బిగ్గర్ కంట్రీ కానివ్వండి, ప్రతి కంట్రీకి ఒక ఓట్ అనేది ఉంటుంది. సో ఆల్ ద కంట్రీస్ రిగార్డ్లెస్ ద సైజ్ కానివ్వండి, దేర్ ఎకనామిక్ పవర్ కానివ్వండి, సో ఆల్ విల్ హ్యావ్ ఈక్వల్ స్టేక్స్ అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రింగింగ్ ద ఇంక్లూజివిటీ యాజ్ వెల్ యాజ్ ద సస్టైనబిలిటీ ఇన్ ద ప్రాసెస్లో ఏమవుతుందో సస్టైనబిలిటీని తీసుకొస్తుంది. అదేవిధంగా ఇంక్లూజివ్ ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. ఇన్ ద సేమ్ వే మల్టీలేటరలిజం ఆల్సో ఎంకరేజెస్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్. రెండు దేశాల మధ్య ఒక పరస్పర సహకారం అనేది కూడా మనకు లభిస్తుంది. ఎస్పెషలీ అన్ని కంట్రీస్ కూడా దే విల్ కమ్ విత్ ఏ కామన్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఒక డైలాగ్ క్రియేట్ చేసామనుకోండి, సో అన్ని దేశాలు కూడా ఏం చేస్తాయి, సో చర్చించుకుంటాయి. సో వాట్ ఈస్ రైట్, ఓకే, ఎట్లా ముందుకు వెళ్ళాలి, నెగోషియేషన్స్ అనేవి ఏర్పడతాయి.
డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఆల్ దిస్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యూచువల్లీ బెనిఫిటెడ్ అగ్రిమెంట్స్ ద్వారా మనకి ఈ యొక్క మల్టీలేటరిజం అనేది వర్క్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్ తీసుకున్నట్టయితే, సో ప్యారిస్ అగ్రిమెంట్ వాజ్ నెగోషియేట్ త్రూ మల్టీలేటరిజం. సో ప్రతి దేశానికి కూడా ఏం చేస్తుందమ్మా, ఇట్ డిస్కరేజెస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ ఎంకరేజింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, ట్యాక్స్ ఆఫ్స్ ఇవ్వడం కానీ మనం చూస్తున్నాం. ఓకే, సో ఇట్ ఎంకరేజెస్ ఆల్ ద కంట్రీస్, ప్రతి దేశాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఒక ఫ్యూచరిస్టిక్ కామన్ ఎజెండా ద్వారా మనం మల్టీలేటరిజం అనేది ఏ విధంగా సాధించుకోగలం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా మనం అర్థం చేసుకున్నాం. అదేవిధంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఒక యుఎన్డిపి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సో 17 సస్టైనబుల్ గోల్స్ అనేవి అందరికీ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని పాటించాలి. ఎస్పెషలీ ద గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, కామన్ ఛాలెంజెస్ అన్నీ కూడా మనం కలెక్టివ్గా దీంట్లో పెట్టి, పవర్టీ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కామన్ గోల్స్. ఓకే, సో ఆబ్వియస్లీ వీ వాంట్ ఏ ప్రాస్పరిటీ కావాలి, అదేవిధంగా పీస్ఫుల్ వరల్డ్ అనేది కూడా మనకు కావాలి. కాబట్టి ఖచ్చితంగా సో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంట్రీస్ కూడా దే షుడ్ బి వర్క్ మ్యూచువలిస్టికల్లీ. ఓకే, అన్ని దేశాలు కూడా పరస్పర సహకారంతో పనిచేసినట్టయితే దెన్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా సపోర్ట్ చేసుకుంటూ మనం ముందు వెళ్ళినట్టయితే వీ కెన్ గెట్ ద ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ కెన్ బి డన్ త్రూ మల్టీలాటరలిజం. ఓకే, అండ్ అదేవిధంగా మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో దే విల్ ప్రమోట్ ద ట్రాన్స్పరసీ, దే విల్ ప్రమోట్ ద అకౌంటబిలిటీ. ఓకే, సో ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని కూడా సమభావంతో చూస్తూ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో అందరూ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం మనకి మల్టీలాటరలిజం అనేది కనిపిస్తుంది. ఇంకా మీరు ఏం చేస్తారు, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో WTO గురించి కానివ్వండి, UNO గురించి కానివ్వండి, WHO, G20. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ దే ఆర్ బ్రింగింగ్ మోర్ సస్టైనబిలిటీ. ఓకే, అండ్ బ్రింగింగ్ ఆల్ ద కంట్రీస్ ఆన్ ద వన్ ప్లాట్ఫామ్. ప్రతి దేశాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్ దీస్ ఆర్ మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ ఓన్లీ. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి చేంజింగ్ డైనమిక్స్ కానివ్వండి, లైక్ సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ కానివ్వండి, వీటి మీద మనకి బైలేటరల్ ఇష్యూస్ కాకుండా, బైలేటరల్ రిలేషన్స్ కాకుండా మల్టీలేటరల్ స్ట్రాంగ్ హోల్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా ఒక యూనిఫైడ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి, కామన్ ఎజెండాతో మనం పనిచేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్స్ అన్నీ కూడా అన్ని దేశాలకి సమానంగా ఉండాలి. క్లైమేట్ చేంజ్ విషయాల్లో కూడా ప్రతి కంట్రీ కూడా మనకి స్టేక్స్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మల్టీలేటరలిజం అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇండియా స్టాండ్ ఆన్ సైబర్ అటాక్స్ కానివ్వండి, G20 ఫోరంలో మనం ఇండియా మాట్లాడింది. అదేవిధంగా SCOలో కూడా సో ఇండియా వాంట్స్ టు గ్రో ఇట్స్ మల్టీలేటరలిజమ్స్. ఖచ్చితంగా మల్టీలేటరలిజమ్స్ ఇండియా గ్రో చేసుకోవాలనేటువంటి దూరంతో మనం పనిచేస్తున్నాము. ఓకే, సో మల్టీలేటరలిజం ఏదైతే ఉందో ఇట్ విల్ ఇంప్రూవ్ ద బిజినెస్ ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ విల్ ఏబుల్ టు ప్రొవైడ్ మోర్ సస్టైనబిలిటీ ఫర్ ద ఇన్వెస్టర్స్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ మనకి రూల్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి, రెగ్యులేషన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఓకే, అన్ని కంట్రీస్ని కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు ఇన్వెస్ట్. ఓకే, సో మనీ ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో మనం వర్క్ చేయాలన్నా కూడా సో దే కెన్ వితౌట్ హెసిటేషన్ దే విల్ వర్క్ అనమాట. అదేవిధంగా సో మంచి రంగాల్లో మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా వీళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దే విల్ వర్క్ ఫర్ నాట్ ఓన్లీ సస్టైనబుల్ ఎకానమీ, సో దే విల్ వర్క్ ఫర్ సస్టైనబుల్ ఎకాలజీ, సస్టైనబుల్ హ్యూమానిటీ అండ్ ఆల్సో ద గుడ్ వాల్యూ సిస్టమ్. ఓకే, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మనకి హోలిస్టిక్ ప్రోగ్రెషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకి ఇక్కడ మల్టీలాటరలిజంలో కనిపిస్తుంది. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఇండియాస్ కాంటెక్స్ట్. ఓకే, ఇండియా ఏ విధంగా మల్టీలాటరల్ వైపు మనం చూస్తుందనేటువంటి విషయాన్ని కూడా మనకు రాయాల్సి ఉంటుందమ్మా. సో ఎస్పెషలీ ఇండియా బీన్ ద మెంబర్ ఆఫ్ సో మెనీ ఇంపార్టెంట్ మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ లైక్ UNలో కానివ్వండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, WHOలో కానివ్వండి. సో వీఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ in all these multilateral institutions. Okay, so especially India played a huge leading role in promoting the South cooperation అనేటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, Indo-African Forum కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కూడా మనం సో వీఆర్ యాక్టివ్లీ ఎంగేజింగ్ విత్ ఆల్ ద కంట్రీస్. సో మల్టీలాటరలిజం వైపు మనం అడుగులు వేస్తున్నాము. ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇస్తున్నట్టయితే సో ఇంకా బాగుంటుంది. అండ్ ఇండియా ఈజ్ ఎస్పెషల్లీ అడ్వకేటింగ్ ఫర్ ద రిఫార్మ్స్ ఇన్ ద UNSC. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఎప్పటి నుంచో పర్మనెంట్ రిప్రజెంటేషన్ కోసం ఇండియా అనేది ప్రయత్నిస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ రియాలిటీస్లో ఓకే, సో ఒక ఇండియా అనేటువంటిది లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అట్లాంటి ఇండియాకి UNSCలో చోటు దక్కపోవడం అనేది శోచనీయం. ఆబ్వియస్లీ ఇండియా ఈజ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఓకే, అదేవిధంగా క్లైమాటిక్ కండిషన్స్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ మీద కానివ్వండి, ప్యారిస్ అగ్రిమెంట్ కానివ్వండి, లేదా బయోడైవర్సిటీ మీద కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఇండియా షోస్ ఇట్స్ కమిట్మెంట్ ఫర్ ద కామన్ గోల్స్. ఓకే, కామన్ గోల్స్ వైపు ఇండియా తన కమిట్మెంట్ అయితే ఎక్కడెక్కడ వెళ్ళబుచ్చుతుంది.
అండ్ ఇవే కాకుండా ఇండియా ఆల్సో ప్లేడ్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ ద రీజనల్ మల్టీలాటరిజం లైక్ సార్క్ కానివ్వండి, బిమ్స్టెక్ కానివ్వండి, అదేవిధంగా G20 రీసెంట్గా మనం చైర్ తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, సో ఇండియా ఈజ్ ఎస్పెషలీ లుకింగ్ ఫర్ ద మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ ఫర్ ఆల్సో లుకింగ్ ఫర్ ద సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, సో సౌత్ కోఆపరేషన్ ద్వారా కానివ్వండి, ఓకే సార్క్ సదస్సులు కానివ్వండి, లేదా బిమ్స్టెక్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, ఆబ్వియస్లీ రీజనల్ కోఆపరేషన్ అని పెరుగుతుంది. ఎస్సీఓలో కూడా మనం రీసెంట్గా మెంబర్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఇండికేటర్స్ ఫర్ ద మల్టీలాటరలిజం ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. సో ఈ విధంగా మన బాడీని మనం రాసినట్టయితే సరిపోతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫైండింగ్ ద గోల్డెన్ మీన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఖచ్చితంగా ఓకే బైలాటరలిజం అనేది ఉండాలి, ఓకే అదేవిధంగా మల్టీలాటరలిజం అనేది కూడా సర్వైవ్ అవ్వాలి. బట్ వీ నీడ్ టు మెయింటైన్ ద గోల్డెన్ మీన్. రెండింటికి మధ్య ఉన్నటువంటి గోల్డెన్ మీన్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నట్టయితే, సో ఆబ్వియస్లీ వీ కెన్ ప్రమోట్ ఇన్ ఏ బెటర్ వే. ఖచ్చితంగా బైలాటరల్ ఇష్యూస్ అనేవి, సో దే హ్యావ్ దర్ ఓన్ అడ్వాంటేజెస్, బట్ మల్టీలాటరలిజం అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, వీ నీడ్ టు అక్నాలెడ్జ్ బోత్ మల్టీలాటరలిజం యాజ్ వెల్ యాజ్ బైలాటరలిజం ఫర్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ లిమిటేషన్. రెండింటికి కూడా స్ట్రెంగ్స్ ఉన్నాయి, రెండింటికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, సో మల్టీలాటరలిజం ఏదైతే ఉందో ఇట్ విల్ అలౌ ద గ్రేటర్ కోఆపరేషన్, కన్సెన్సస్ బిల్డింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఎక్కువ దేశాల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వేరాజ్ బైలాటరలిజం అనేది ఇట్ విల్ ప్రొవైడ్ మోర్ ఫోకస్డ్ అండ్ టైలర్ మేడ్ సొల్యూషన్ టు ద స్పెసిఫిక్ ఇష్యూస్. అంటే ఏంటంటే ఫాస్ట్గా త్వరితగతిన మనం ఏమైనా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు బైలాటరలిజం అనేది ఇట్ విల్ ప్రొవైడ్ మోర్ ఆపర్చునిటీ దెన్ ద మల్టీలాటరలిజం. ఓకే, సో చిన్న విషయాలు మనం డీల్ చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే ఏంటమ్మా బోర్డర్ ఇష్యూస్ కానివ్వండి, లేదా ఇంటర్నల్ మ్యాటర్స్ కానివ్వండి, లేదా ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా బైలాటరలిజం అనేది ఇట్ ఈస్ ఏ బెటర్ ఆప్షన్. వేరాజ్ గ్లోబల్ ఇష్యూస్ మీద, గ్లోబల్ ఛాలెంజెస్ మీద, ఓకే ఓవరాల్ డెవలప్మెంట్ మీద మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మల్టీలాటరలిజం అనేది ఇట్ ఈస్ ఏ బ్రైటెస్ట్ ఆప్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కానివ్వండి, ట్రేడ్ ఇష్యూస్ కానివ్వండి, ఓకే అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, సోలార్ ఎనర్జీ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా మల్టీలాటరలిజం విల్ ప్రొవైడ్ బెటర్ సొల్యూషన్స్ అనమాట. అదేవిధంగా హెల్త్ పాండమిక్స్ మనం మాట్లాడుకున్నప్పుడు, డిజార్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఓకే సో ఎస్పెషలీ గ్లోబల్ వెపన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనకి మల్టీలాటరల్ ఎఫర్ట్స్ అనేవి ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ మోర్ బెటర్ స్టెబిలిటీ దాన్ ద బైలాటరలిజం. ఓకే, అండ్ ఆల్సో బైలాటరలిజం ఆల్సో కెన్ బి ఎఫెక్టివ్ ఇన్ అడ్రస్సింగ్ ద మోర్ టార్గెటెడ్ అప్రోచ్, ఎస్పెషలీ టార్గెటెడ్ ఇష్యూస్ మీద ఏవైతే ఉంటాయో, ఓకే వాటిని మనం మాట్లాడుకోవాల్సినప్పుడు బైలాటరల్ ఇష్యూస్ విల్ ప్రొవైడ్ మోర్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి కంక్లూషన్ ఏంటంటే, సో వెదర్ యూ టేక్ బైలాటరలిజం ఆర్ మల్టీలాటరలిజం, సో సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం గోల్డెన్ మీన్లో వెళ్ళినట్టయితే, ఓకే సో బోత్ మల్టీలాటరలిజం అండ్ బైలాటరలిజం షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్. ఓకే, ఎస్పెషల్లీ ఎవరైతే ఉంటారో, సో అన్ని కంట్రీస్ కూడా బెనిఫిట్ జరగాలనుకున్నప్పుడు, సో దే హ్యావ్ టు స్విచ్ బోత్ ద అప్రోచెస్. రెండు కూడా ఏది ఎప్పుడు చేయాలో, ఓకే సో బైలాటరల్ ఎఫర్ట్ పెట్టాలా లేదా మల్టీలాటరల్ ఎఫర్ట్ పెట్టాలా, సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం కాంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి తప్ప దే షుడ్ నాట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో బోత్ బైలాటరల్ గ్రూప్స్ కెన్ బి ఇన్వైటెడ్ ఆన్ మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్ అండ్ షేరింగ్ దేర్ ఎక్స్పర్టీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏవైతే ఇప్పుడు సార్క్ ఉంది, సార్క్ని మనం ప్రత్యేకంగా SCOలో ఆర్గనైజేషన్లో మనం తీసుకొచ్చామనుకోండి, సో ఇట్ విల్ బ్రింగ్ బెటర్ అవుట్కమ్స్. ఓకే, అదేవిధంగా బిమ్స్టెక్ని మనం సార్క్ దేశాలతో పాటు కూర్చోబెట్టామనుకోండి, సో ఎట్లా ఉంటుంది, ఆబ్వియస్లీ దే విల్ ఎంగేజ్ మోర్ పార్ట్నర్షిప్, దే విల్ గెట్ ద బెటర్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది, కొత్త అవెన్యూస్ వైపు మనం అడుగులు వేసేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, ఇట్లాగా మనం సో ఆబ్వియస్లీ మల్టీలాటరలిజం బైలాటరలిజం మనకి ఎనిమీస్గా చూడకుండా, సో దే షుడ్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ అల్టిమేట్లీ ఫైండింగ్ ఏ మిడిల్ పాత్ బిట్వీన్ ద మల్టీలాటరలిజం అండ్ బైలాటరలిజం ఈజ్ రిక్వైర్స్ అ కమిట్మెంట్ టు డైలాగ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద నేషన్స్. ఖచ్చితంగా రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందాలు ఉండాలి, అదేవిధంగా మల్టీలాటరలిజం అనేది కూడా జరగాలి. అంటే ఏంటి, రెండింటిని మనం ఎక్కడ అవకాశం ఉంటే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ వాడేటువంటి సిచ్యువేషన్లో మనం ఉండాలి. ఓకే, సో రెగ్యులర్గా కన్సల్టేషన్స్ కానివ్వండి, జాయింట్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి రావాలంటే, సో రెండు ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మనం బ్యాలెన్స్డ్ అప్రోచ్లో మనం వాడినట్టయితే ఖచ్చితంగా ఒక ప్రామిసింగ్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ వైపు మనం అడుగులు వేస్తాం. ఓకే, సో రీసెంట్గా క్వాడ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో క్వాడ్ ఈజ్ ఎస్పెషల్లీ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ డైలాగ్, సో కోఆపరేటింగ్ ఆన్ మ్యారిటైమ్ ఇష్యూస్ కానివ్వండి, రీజనల్ స్టెబిలిటీ గురించి ఇది చాలా వర్క్ చేస్తుంది. సో ఇట్లాంటి బెటర్ సొల్యూషన్స్ కోసం మనం ప్రయత్నించాలి. ఓకే, సో ఆబ్వియస్లీ వీ షుడ్ వర్క్ ఫర్ ద బెస్ట్. సో ప్రపంచానికి ఏది బెస్ట్గా ఉంటుందో దాని వైపు మనం ప్రయత్నించాలి. ఆల్వేస్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనిటీ. సో బెటర్ ఆపర్చునిటీస్ కావాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద వసుదైవ కుటుంబకం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్ ఫర్ టుడే. సో ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు కంప్లీట్ ద ఆన్సర్. ఓకేనా, ఖచ్చితంగా బాడీ ఎట్లా రాయాలి, సో కన్క్లూజన్ ఎట్లా ఉండాలి, ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఫ్రేమ్ వర్క్ చేసుకొని ఆన్సర్ రాసినట్టయితే
సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద పర్ఫెక్ట్ ఎస్ఐ. ఓకే, ఖచ్చితంగా అన్ని పాయింట్స్ కూడా కవర్ చేసుకుంటూ మనం ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడికక్కడ ఎగ్జాంపుల్స్ మనం మెన్షన్ చేసినట్టయితే సో ఆన్సర్ అనేది ఎఫెక్టివ్గా వస్తుందమ్మా. ఓకేనా, రైట్. సో ఖచ్చితంగా మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ మీరు లైక్ చేయండి. సో ఎవరైతే వీడియోని చూస్తారో వీడియోని మీరు లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ షేర్ అవర్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ కూడా మీరు వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా మన యొక్క తారాయస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు వెంటనే జాయిన్ అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ ద పీడిఎఫ్. ప్రతి పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.